వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రేవంత్ రెడ్డి. నార్కోటిక్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు కొత్త వాహనాలు అందజేయనున్న సీఎం. నేడు 3 శాఖలపై చంద్రబాబు సమీక్ష. రేపు అమరావతిపై శ్వేతపత్రం విడుదల. కాకినాడ కలెక్టరేట్లో పవన్ కళ్యాణ్ సమీక్ష. పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం. నెల్లూరు జిల్లా కావలిలో స్కూల్ బస్ బోల్తా. క్లీనర్ మృతి, 7 విద్యార్థులకు గాయాలు. ఎన్డీఏ పక్షాల ఎంపీలతో ప్రధాని సమావేశం. ప్రధాని మోదీ దిశానిర్దేశం. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. ఎన్డీఏ సర్కార్ పడిపోయే ప్రభుత్వమన్న అఖిలేష్ యాదవ్. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ కమిషనర్ అద్దె కారును ధ్వంసం చేశారు దుండగులు. అయితే పెన్షన్ కార్యక్రమంలో చేతివాటం చూపించి సస్పెండ్ అయిన వాల్ నాయక్ పనేనా, లేదంటే రాజకీయ కోణమేమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అలాగే అద్దె కారు కావడంతో ఓనర్పై ఉన్న కోపంతోనూ ధ్వంసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ కమిషనర్ అద్దె కారును ధ్వంసం చేశారు దుండగులు. అయితే పెన్షన్ కార్యక్రమంలో చేతివాటం చూపించి సస్పెండ్ అయిన వాలు నాయక్ పనేనా, లేదంటే రాజకీయ కోణమేమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అలాగే అద్దె కారు కావడంతో ఓనర్పై ఉన్న కోపంతోనూ ధ్వంసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక్కడ దాదాపు 21 మంది ఉండాల్సిన చోట 5 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టవచ్చింది కరెక్ట్. నేను పర్సనల్గా రికార్డ్ చేశాను. గవర్నమెంట్ చలపత్రాలకి ఇక్కడ నుంచి వెంటనే సెలవు మీద తర్వాత ఇంకో లేకపోతే సార్ పంపేయండి. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ నేను సంబంధించి ఇక్కడ వెంటనే టీచర్ని వేయాలి. కావాలంటే మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాలి. తాడేపల్లిలోని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇంటికి వెళ్లే మార్గాలలో ఉన్న భద్రతను, బ్యారికేడ్స్లను అధికారులు తొలగించారు. వైసీపీ హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. తాజాగా జగన్ నివాసానికి వెళ్లే 4 లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపివేయకుండా వెళ్తే కట్టడి చేసే టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్లను క్రెయిన్ సహాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్తో పనిచేస్తాయి. వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వైపున ఉన్న పోలీస్ చెక్పోస్ట్ను సైతం ఎత్తివేశారు. తొలగించిన సామాగ్రిని లారీలో తరలించారు. రహదారి వెంట కంటైనర్లు మాత్రం అలాగే ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు భద్రతకు సంబంధించిన దానిపైన ప్రభుత్వం కొంత కీలక నిర్ణయం తీసుకుంది. గతంలోనే మాజీ సీఎం జగన్ ఇంటి ముందు వెళ్లే 4 లైన్ల రహదారిలో ప్రజలు ఎందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఏర్పాటు చేసినటువంటి భద్రత విషయంలో కూడా కొంత కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో
ఇంటి ముందు ఎవరైనా వెళ్ళాలంటే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అది కాకుండా ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే రకరకాల సెక్యూరిటీతో తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొంత జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా వాటికి సంబంధించి ఆ సెక్యూరిటీ ఏర్పాట్లను తొలగించడం కూడా జరిగింది. నిన్న రాత్రి అధికారులు సెక్యూరిటీకి సంబంధించిన పరిసరాలను కూడా తొలగించడం జరిగింది. ప్రధానంగా జగన్ ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసినటువంటి టైర్ కిల్లర్లు, అదేవిధంగా హైడ్రాలిక్ బోలర్స్ భూమిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆటోమేటిక్ విధానంలో పనిచేసేది వీటిని తొలగించారు. జగన్ సమీపంలోని చెక్ పాయింట్లు కూడా తీసేశారు. గతంలో ఏర్పాటు చేసినటువంటి రైన్ ప్రూఫ్ టెంట్లు కూడా తొలగించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఈ నిర్ణయంతో తాడేపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో సీఎం గా ఉన్నప్పుడు జగన్ ముందుకు వెళ్ళాలంటే కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి ఉండేది కాదు. కనీసం అపార్ట్మెంట్ లోకి వెళ్ళాలన్నా కూడా అనేక సమస్యలు ఇబ్బందులు కలిగాయి. ఇదే విషయం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి అక్కడ ఉన్న సామాన్య ప్రజానీకంతో పాటు ఇంట్లో కూడా తీసుకువెళ్లారు. దీంతో అక్కడ ఉన్న సెక్యూరిటీని పూర్తిగా తొలగించడం జరిగింది. జగన్ ఇంటి ముందుకు వెళ్లేందుకు పూర్తిగా అనుమతి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలు కూడా తొలగించారు. దీంతో అప్పటి తాడేపల్లి వాసులు కానీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రోత్సాహకాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన్న రాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరపుల సత్యప్రభ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జలవనరుల శాఖ, అటవీ శాఖ, రహదారుల పరిస్థితిపై సమీక్షించనున్నారు. సాయంత్రం ఎంపీ ఎమ్మెల్యేలతో పవన్ సమావేశమవుతారు. రేపు ఉప్పాడ, కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఏపీలో తానే మంత్రి అయినట్టు అంతకంటే ఎక్కువగానే ఓ మినిస్టర్ వైఫ్ ఫోజులు కొట్టారు. అంతటితో ఆగలేదు. ఆలస్యంగా వచ్చిన పోలీసులపై చిందులు వేస్తూ కన్నెర్ర చేశారు. మీకు ప్రభుత్వం జీతం ఇస్తుందా, వైసీపీ ఇస్తుందా అంటూ అక్షింతలు వేశారు. ఇది కాస్త సోషల్ మీడియా వరకు చేరడంతో ఈ దాదాగిరి ఏంటంటూ నెటిజన్లే కాదు, రాజకీయ నేతలు, మంత్రి గారి పార్టీ బాస్ మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరా భార్యమని, పోలీసులపై ఎందుకు చిందులేసినట్టు? ఎస్కాట్ ఎక్కితే తప్ప కాలు కదపలేనట్టు ఓ మంత్రిగారి భార్య ఇచ్చిన బిల్డప్ వివాదాస్పదమైంది. తనకు ఏ అధికారం లేకపోయినా భర్తకు ఉంటే చాలనుకుందేమో, లేదంటే తానే మినిస్టర్నన్న భ్రమలో విర్రవీగిందో తెలియదు గాని ఎస్కాట్ ఎక్కడా, ఎందుకు ఆలస్యమైందంటూ మంత్రి కంటే ఎక్కువే ఫోజులు ఇస్తూ కారులో టీవీగా కూర్చుని పోలీసులపై కన్నెర చేసింది ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లాల్సిన ఆమె తనకు ఎస్కార్ట్ రావాలంటూ అధికారులకు హుకుం జారీ చేసింది. పోలీస్ కాన్వాయ్ కావాలంటూ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆలస్యంగా వచ్చిన ఎస్ఐ రమేష్పై చిందులేసింది. తెల్లారిందా, మీకోసం మేమెదురు చూడాలా, మీకు జీతాలు ప్రభుత్వమే కదా చెల్లిస్తుంది, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా, మీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం, వెంటనే వెళ్లి కాన్వాయ్ స్టార్ట్ చేయండి అంటూ పోలీసుపై అధికారం చెలాయించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో ఇది కాస్త తెగ వైరల్ అవుతుంది. హరితారెడ్డి తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారితో ఇలాగైనా మాట్లాడేదంటూ నిలదీస్తున్నారు.
దీనిపై స్పందించిన వైసీపీ అధికార పార్టీ నేతలే కాదు వారి కుటుంబ సభ్యులు పోలీసులను బానిసలా చూస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. బాగుంది ప్రోగ్రామ్ అంతా కదా. మీ వెహికల్లో క్యాన్వాస్ స్టార్ట్ చేయండి మరి. ఇకపోతే మనం పాలకులం కాదు సేవకులమని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పదే పదే పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సూచిస్తున్నారు. ఆర్భాటం హంగామాకు దూరంగా ఉండాలని, ప్రజల్లో పలుచన కాకూడదని, అదే జరిగితే పార్టీ పేరు డ్యామేజ్ అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో మంత్రి గారి భార్య వీడియో బయటికి రావడం నెట్టింట వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోలీసులతో మంత్రి భార్య హరితారెడ్డి వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఘటనపై వివరణ కోరారు. అధికారులు ఉద్యోగుల పట్ల గౌరవంగా మసులుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి వైఖరిని సహించేది లేదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటారని ముఖ్యమంత్రికి తెలిపారు. మంత్రి గారి భార్య తీరుపైనే కాదు, ఇటు పోలీసుల తీరుపై కూడా మండిపడుతున్నారు జనం. ఎవరు అధికారంలోనికి వస్తే వారి మాటలు వినడమే పోలీసుల పనిగా మారిందని, ప్రజల భద్రత, క్రైమ్ కంట్రోల్ సెకండరీగా మారిపోయాయని విమర్శిస్తున్నారు. వీఐపీ భద్రత, వారి కోసం ట్రాఫిక్ కంట్రోల్ మాత్రమే పోలీసుల విధులుగా మారిపోయాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయని, ముఖ్యంగా విశాఖ, విజయవాడలో అర్ధరాత్రులు గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తున్నాయని, ఇలాంటి వాటిపై పోలీసులు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నేతల సేవలో తరించకుండా ప్రజల భద్రతను పట్టించుకోవాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మళ్లీ కదలిక వస్తుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు పర్యటనకు వచ్చి పరిశీలించారు, శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రాజెక్టులో నెలకొన్న సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అంతర్జాతీయ జలవనరుల నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చారు. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును కేంద్రం సహకారంతో తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తామంటూ ఇటీవలే చెప్పుకొచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి క్షేత్రస్థాయి పర్యవేక్షణకు పోలవరం వెళ్లిన చంద్రబాబు ప్రాజెక్టులో ఎక్కడ ఏం జరిగిందన్నది ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సాంకేతిక అంశాలపై నిశితంగా దృష్టి సారించారు. పోలవరం ప్రాజెక్టులో సాంకేతికంగా నెలకొన్న సవాళ్లను పరిష్కరించాలన్న లక్ష్యంతో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగులు వేసింది. అంతర్జాతీయంగా పేరు పొందిన జల వనరుల నిపుణులను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డోనెల్లీ, గియాస్ ఫ్రాంకో డీసిస్కో, సీన్, డేవిడ్ బీపాల్తో కూడిన నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించింది. ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, గ్యాప్ 1, డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలను పరిశీలించింది. మొదటగా ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి వచ్చిన నిపుణులు రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇన్ఛార్జ్ సీఈ, ప్రస్తుత ఎస్ఈతో భేటీ అయి పోలవరంలో ప్రస్తుతం ఎంతవరకు పనులు జరిగాయి, ఇంకా ఎంత మేర పనులు మిగిలి ఉన్నాయి అనే వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా స్పిల్వేకు చేరుకుని ప్రాజెక్టు మ్యాప్ను పరిశీలించారు. అనంతరం ఎగువ కాపర్ డ్యాం చేరుకుని అక్కడ జరిగిన పనులు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, నిర్మాణ సమయంలో తీసిన ఫోటోలు, సాంకేతిక వివరాలను సిడబ్ల్యూసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇక ఎగువ కాపర్ డ్యాంపై 3 చోట్ల జరుగుతున్న జియో టెక్నికల్ కోర్ ఇన్వెస్టిగేషన్ పనులు, అక్కడ తీసిన మట్టి నమూనాలను నిపుణుల బృందం పరిశీలించింది. దిగువ కాపర్ డ్యాం వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటోలు, సాంకేతిక వివరాలను పరిశీలించింది. పోలవరం పర్యటనలో భాగంగా తాము గమనించిన సాంకేతిక అంశాలను అన్నీ క్రోడీకరించి ఓ రిపోర్ట్ తయారు చేయనుంది ఈ అంతర్జాతీయ జల వనరుల నిపుణుల బృందం. ఆ నివేదికను సీఎం చంద్రబాబుకు అందించి ఏ విధంగా సాంకేతిక అంశాల్లో ముందుకు వెళ్లాలన్నది వివరించనుంది నిపుణుల బృందం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు విషయంలో చాలా సీరియస్గా దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఇప్పటికే 31 సార్లు సందర్శించానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 100 సార్లు ప్రాజెక్టు పనులను సమీక్షించారని ఇటీవలే చెప్పుకొచ్చారాయన. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి చూస్తే అందరికంటే తానే ఎక్కువ బాధపడుతున్నానని తెలిపారు ముఖ్యమంత్రి. మారిన పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేసేందుకు ఎంత ఖర్చవుతుందో తెలియదని చెప్పిన ఆయన, నిర్మాణానికి సైతం 4 ఏళ్లు పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు సైతం చేశారు. ఈ సందర్భంగానే వైసీపీ పాలనలో జరిగిన పనులను ప్రధానంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. రివర్స్ టెండరింగ్తో 1000 కోట్లు అదనపు ఖర్చు భారంగా పడ్డంతో పాటు సమయం వృధా అయిందన్నారు. పనులను నిలిపివేయడంతో డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల ధ్వంసమైన విషయాన్ని వెల్లడించారు. కొత్త వాల్ నిర్మించాలంటే 990 కోట్ల మేర ఖర్చవుతుందని చెప్పిన ఆయన, జగన్ ప్రభుత్వం ప్రాజెక్టు భవిష్యత్తుతో ఆటలాడుకుందని విమర్శించారు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏ పరిస్థితి వచ్చిందంటే, కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది. మొన్నే ఒక జియో ఇష్యూ చేశారు. అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎవ్రీ మంత్ 10 days ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని, ఎట్లా కాఫర్ డ్యామ్ని రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా పెట్టి వాళ్ళు కూర్చొని, ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ, అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే, తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ 1 stage చాలా చర్చలు జరిగాయి. ఇలా ఒకదాని వెంట మరొకటి సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు విషయంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పోలవరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం సైతం విడుదల చేసింది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ జల వనరుల నిపుణుల బృందం రంగంలోకి దిగడంతో రాబోయే రోజుల్లో పోలవరం విషయంలో చకచకా పనులు జరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు తెచ్చేయగలుగుతారా? ప్రజలకు రేపు ఏదైనా గ్రామంలో డయేరియా, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ ప్రబులితే దానికి బాధ్యులు ఎవరో నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికే హైదరాబాద్ లో చాలా మందితో మాట్లాడితే మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ తో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం నుంచి అసలు చలనమే లేదు, ముందస్తు బాధ్యతనే లేదు. ఆ రోజుల్లో మేము గ్రీన్ ఛానల్ పెట్టాం. ఇన్ఫాక్ట్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో విడుదల చేశారు కేసీఆర్ గారి ప్రభుత్వం. దాదాపు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద గత 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మీరు 20 పైసలు కూడా పెట్టలే. 7 నెలలు అయిపోతే 20 పైసలు పెట్టలే మీరు. ఇగో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా. మీరు ఎటుపోతుంది అసలు? పాలన ఏమైంది? పాలన గాలికి వదిలేసిందా? 7 నెలలు అయితే 7 రూపాయలు కూడా ఇయ్యరా? గత ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ రకంగా ఈ రోజు నడుపుతా ఉంది. పరిస్థితి ఏంటంటే, నిన్న పాపం వాళ్ళు రిటైర్ అవుతున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రిటైర్ అయితే ఏదో శాలువా కప్తామని పోతున్నారు. రిటైర్మెంట్ లో కొంచెం వాళ్ళు గౌరవించుకుందామని వెళ్ళాం. వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చారు. అన్న 7 నెలలు అయింది మాకు జీతం రాక. ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు 7 నెలలు అయింది జీతం రాక. ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేదన్న, జర
నిద్రలేపుండ్రి జర అడుగుండ్రి అని చెప్పి రిటైర్మెంట్ షాలో కప్పుతుంటే దరఖాస్తు ఇచ్చిండ్రు. మా జీతం రాక 7 నెలలు అయిపోయాయి. మీరేమో 1వ తారీఖు జీతాలు ఇస్తామని పడుతుంది. 71వ తారీఖు మరి తక్షణమే ఆ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు పారిశుధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, మా రాజీవ్ గాంధీ గారే ఏదో తెచ్చిండు పంచాయతీరాజ్ సంస్కరణలు, పేరు గొప్ప ఊరు దిబ్బ. మీ పాలన ఎట్లుందంటే పంచాయతీలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు, లోకల్ బాడీలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు మీరు. మా ప్రభుత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసినారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ప్రత్యేకంగా గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ బాగుండాలి, పల్లెలు అభివృద్ధి జరగాలి, పట్టణాలు అభివృద్ధి జరగాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్టును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. అంటే ఈ రకంగా మేమేమో అద్భుతమైన కృషి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే మీరేమో నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు ఈ గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీల్లో మరి వ్యవస్థను గాడిన పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకటి, చేసిన పనులకు వెంటనే బిల్లులు విడుదల చేసి ఆ సర్పంచులందరినీ వాళ్ళ పాపం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. మొన్న గవర్నర్ గారికి మొరబెట్టుకున్నారు. తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. పారిశుధ్య కార్మికులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 7 నెలలుగా బకాయిలు పడ్డ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్టు నెల నెల నిధులు తక్షణమే ఈ 7 నెలల నిధులను గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ బడ్జెట్. మొన్న మార్చి దాకా అయితే మేము ప్రవేశపెట్టిన బడ్జెటే ఉంది కదా. మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చి అయితే ఆ 275 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సి ఉండే కదా. ఎందుకు పల్లెల మీద కక్ష కట్టినారు? బడ్జెట్ లో ఉన్న నిధులు కూడా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ వర్షాకాలం ఉంది కనుక సీజనల్ వ్యాధులు ప్రబుల్తాయి. తక్షణమే మీరు చర్య తీసుకొని ఒక స్పెషల్ డ్రైవ్, గతంలో ఎట్లయితే వర్షాకాలం ముందు పల్లెలలో, పట్టణాల్లో మేము స్పెషల్ డ్రైవ్ చేసి మరి పారిశుధ్య వ్యవస్థను మేము మెరుగుపరిచే ప్రయత్నం చేసినామో ఆ స్పెషల్ డ్రైవ్ కూడా తక్షణమే చేపట్టండి. ఆడేం బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్ కు కావాల్సిన మందులు లేవు, చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఒక రివ్యూ చేసి తక్షణమే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మీరు అటు సంక్షేమాన్ని కూడా వదిలిపెట్టినారు, నిరుద్యోగులను రోడ్డు మీద పడ్డారు, నిరుద్యోగులు నిలువున ముంచేసిండ్రు మీరు, సంక్షేమానికేమో సమాధి కట్టేసిండ్రు మీరు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా డిప్యూటీ సర్వేయర్ సద్దం హుసాన్ 1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందుకు కదిలింది. గత నెల 25, 26వ తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన R&B అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం బాగోతం వెలుగు చూసింది.
సర్వే శాఖ ఏడీ గౌస్ భాషతో శాఖాపరమైన విచారణ చేయించగా డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. భూ సర్వే కోసం సద్దాం హుసేన్ 1,00,000 డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికే చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ జరిపి అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని నిన్న జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు. రాత్రి డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటి స్థల పరిశీలన ప్రాంతాన్ని ఈ 4 మండలాలకు అన్ని మండలాలకు కూడా చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ 1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందుకు కదిలింది. గత నెల 25-26 తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం బాగోతం వెలుగు చూసింది. సర్వే శాఖ ఏడీ గౌస్ భాషతో శాఖాపరమైన విచారణ చేయించగా డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. భూ సర్వే కోసం సద్దాం హుసేన్ 1,00,000 డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ జరిపి అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని నిన్న జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు. రాత్రి డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే దిశగా దేశ న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ పాలకుల కాలం నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి ఐపీసీ, నేర శిక్షా స్మృతి సిఆర్పిసి, భారత సాక్ష్యాధార చట్టం స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. 0 ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు, ఎస్ఎంఎస్ పద్ధతిలో సమ్మన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆ సేతు హిమాచలం ఉన్న 140 కోట్ల మంది భారతీయులే రూపొందించిన చట్టాలు అమల్లోకొచ్చాయి. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ కాలంలో శిక్షకు ప్రాధాన్యమిచ్చి రూపొందించిన చట్టాల స్థానంలో న్యాయానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన చట్టాలు తాజాగా మన దేశంలో అమల్లోకొచ్చేశాయి. బ్రిటిషర్ల నుంచి మనకు స్వతంత్రం వచ్చినా అప్పట్లోనే తయారు చేసిన భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ, నేర శిక్షా స్మృతి సిఆర్పిసి, భారత సాక్ష్యాధార చట్టం కొనసాగుతున్నాయి. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఈ చట్టాల స్థానంలో ఇప్పటికే కొత్త చట్టాలు ఆమోదించగా ఇప్పుడు అవి అమల్లోకొచ్చేశాయి. గతేడాది పార్లమెంట్ వీటిని ఆమోదించింది. దీంతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, भारतीय साक्ष्य अधिनियम सरिकोत्तगा अमल्लोकोच्चाई। साक्ष्यों के संबंध में भी टेक्नोलॉजी को हमने बढ़ावा दिया है। इलेक्ट्रॉनिक साक्ष्यों के प्रति विश्वसनीयता बढ़े, इसके लिए कानूनी प्रावधान कड़े किए हैं। सर्वर लॉग, स्थान संबंधी साक्ष्य और वॉइस मेल, इस सब की व्याख्याएं की गई है
अब न्याय प्रक्रिया संविधान की 8वीं अनुसूची में आने वाली सभी भाषाओं में काम करती हो जाएगी। हमारी स्थानीय भाषाओं के लिए बहुत बड़ा फैसला है। हमारा पूरा सॉफ्टवेयर जो बनेगा वो 8वीं अनुसूची में आने वाली सभी भाषाओं में बनेगा। కొత్త చట్టాలతో దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఆధునిక పద్ధతుల్లో సమన్లు పంపడం, తీవ్రమైన నేరాలకు సంబంధించి క్రైమ్ సీన్లను తప్పనిసరిగా వీడియోలో రికార్డ్ చేయడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో పొందుపరిచారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటిలో చేసిన సవరణలను సైతం పూర్తిగా భారతీయ ఆత్మతో రూపొందించామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. అంతేనా, కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించడంలో దోహదం చేస్తాయని అభిప్రాయపడుతున్నారు మన పాలకులు. मैंने स्पष्ट कर दिया, कल मध्यरात्रि से मतलब 7/1/2024 से जितनी भी हिंसक घटनाएं होगी या आपराधिक घटनाएं होगी उसका रजिस्ट्रेशन नए कानून के हिसाब से भी होगा और प्रोसिक्यूशन की प्रक्रिया भी नए कानून के हिसाब से होगी। जो गुना कल मध्यरात्रि के पहले हुआ है वो गुना का रजिस्ट्रेशन और कानूनी प्रक्रिया दोनों पुराने कानून से होगी। जब भी नया कानून आता है एक क्षण तो तय करना पड़ता है कि यहाँ से नया होगा, यहाँ से पुराना होगा, और वो क्षण हमने सभी से चर्चा कर तय किया। పాత చట్టాలను మార్చడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది బ్రిటిష్ పాలనలో నాటి చట్టాలు శిక్షకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తే ప్రస్తుతం రూపొందించినవి శిక్ష కంటే న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా రూపొందించారు. ఉదాహరణకు భారతీయ శిక్షా స్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం 7 ఏళ్ల శిక్ష పడుతుంది. దీన్ని ఇప్పుడు యావజ్జీవంగా మార్చారు. వాస్తవానికి ఐపీసీలో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి. ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. దీంతో ప్రస్తుతం వాటిని సరళంగా ఉండేలా చేశారు. ఐపీసీలో గతంలో 511 సెక్షన్లుండగా ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్య కేవలం 358 మాత్రమే. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను సైతం ఒక్క సెక్షన్ కిందకు తీసుకొచ్చారు. అదే సమయంలో 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తీవ్రమైన నేరాలకు అడ్డుకట్ట వేసే విధంగా చట్టాల్లో మార్పులు చేశారు. నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకొస్తుంది. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్ని ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని సైతం ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు. इसको करने की इसलिए जरूरी है कि हमारी सरकार का पॉलिसी है टेरर के खिलाफ जीरो टॉलरेंस का। कई सारे टेरर के इंसिडेंट ऐसे होते हैं जिसका षड्यंत्र देश के बाहर होता है। अगर इसके अनुकूल व्याख्याएं नहीं होती है तो कई जगह पे अपराधियों को इसका फायदा मिलता है, वो छूट जाते हैं और पुलिस हाथ पे हाथ धरती रहे। मैं गुजरात में गृह मंत्री था, हमारे यहाँ बम धमाके हुए थे, 58 लोग मारे गए थे। वो बम धमाके में सारा षड्यंत्र बाहर हो गया। सारे के सारे लोग सूरत में सिमी के एक्टिविस्ट थे, इन पर केस दर्ज किया गया और वो छूट गए थे क्योंकि टेरर की कोई स्पेसिफिक व्याख्या नहीं। मैं मानता हूं कि इस देश को टेरर फ्री कराना हम सबका लक्ष्य होना चाहिए और जो टेररिज्म में लिप्त है उसको कठोर से कठोर सजा जल्दी से जल्दी होनी चाहिए। ఇక మహిళలు, పిల్లలపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. పిల్లలను అమ్మడం, కొనడాన్ని తీవ్రమైన నేరంగా మార్చారు. మైనర్పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదంటే జీవిత ఖైదు నిబంధన తీసుకొచ్చారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పుడు వాగ్దానాలతో మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని వారిని వదిలేయడం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స లేదంటే వైద్యం అందించాలి.
మహిళలు, 15 ఏళ్లలోపు ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంటి నుంచే పోలీస్ సహాయం పొందవచ్చు. ఇక కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా అనే నిబంధనను చేర్చారు. ప్రధానంగా ఈ కొత్త చట్టాల ద్వారా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఫిర్యాదుల నుంచి సమన్ల వరకు అన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. పోలీస్ స్టేషన్కు వెళ్లే పని లేకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. SMS ద్వారా సమన్లు పంపే వీలుంటుంది. सवाल नहीं है, EFIR हो सकती है. आप आपके मोबाइल से FIR रजिस्टर्ड करा सकते हो, जाने की जरूरत ही नहीं है और वो ऑटोमेटिक सर्वर पर आ जाएगी. पुलिस को लेना ही लेना. ఇక అన్నింటికంటే ముఖ్యంగా పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా FIR దాఖలు చేసే విధానం జీరో FIR పద్ధతిని ప్రవేశపెట్టారు. కొత్త చట్టాల రాకతో ఇక నుంచి పాత చట్టాలు పూర్తిగా తెరమరుగు కానున్నాయి. అయితే కొత్త చట్టాల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా భారతీయతే అంటోంది కేంద్ర ప్రభుత్వం. మరి వాస్తవంలో ప్రజలకు ఇవి ఎంత మేరకు ప్రయోజనం చేకూరుస్తాయి, ఎంతవరకు సౌకర్యంగా ఉంటాయి అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. తమ కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం అని అన్నారు. తెలంగాణ తైర్లే పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకర బుద్ధిగాళ్లకు ఈర్ష్య, అసూయ పుట్టించి కన్ను కుట్టించిన తమ వరప్రదాయిని కాళేశ్వరం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తలాపున గోదారి గలగలా పారుతున్న తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం అని అన్నారు. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న చేను, చెలకలు నది జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం అని పేర్కొన్నారు. దగాపడ్డ నేల, దశాబ్దాలుగా జరిపిన గోదావరి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం అని తెలిపారు. శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్ సాగర్కు పునర్జీవం ఇచ్చిన పుణ్యవరం కాళేశ్వరం అని కేటీఆర్ పేర్కొన్నారు. నీళ్లు రాక ఒట్టిపోయిన నిజాం సాగర్కు నిండు కుండలా మార్చే అండదండ కాళేశ్వరం అని చెప్పారు. మండు టెండల్లో చెరువులను మత్తలు దూకించిన మహత్యం కాళేశ్వరం. తమ తపన, ఆలోచన, అన్వేషణ అని అన్నారు. రాజకీయ కుళ్ళు కుతంత్రాలను, దిష్టి చూపులను తట్టుకోగలమని, మీ ఏడుపై మా ఎదుగుదల అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. అవకాశం ఇవ్వకుండా చట్టాలు తెచ్చారు. మరి ఈ కేసులో ఎప్పుడు న్యాయం జరుగుతుందని అడుగుతున్న శ్రీనివాస్ రెడ్డికి శిక్ష ఎప్పుడు ఇస్తారని చెప్తున్నా. ఎన్నడైతుంది ఈ శిక్ష? హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదు అంటే కింది కోర్టు చేసింది, హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలన్నట. అది సిస్టమ్ అట. మరి ఎందుకు మరి హైకోర్టు అప్రూవల్ ఎందుకు ఇస్తలేదని నేను అడుగుతున్నా. దీని మీద ఇమీడియట్గా శ్రీనివాస్ గుప్తా గారు సీరియస్ తీసుకోవాలి. ఎట్లకెళ్ళన్నా తొందరగా దీనికి పనిష్మెంట్ జరగాలి. ఎందుకంటే ఇలాంటి సీరియస్ అఫెన్స్ చేసిన వాళ్లకు సరి అయిన పద్ధతిలో, ఏదైతే కోర్టు ఇచ్చిన పద్ధతిలో వేల మందిని పిలిచి వాళ్ళ ముందు ఉరి శిక్ష ఇస్తే ఇక మళ్ళీ ఇంకోసారి ఎవడు చేయడు. ఇవాళ రేపు ఏమవుతుంది, ఎవరైతే మన విట్నెసెస్ ఉన్నారో మేనేజ్ చేస్తారు, అయిపోయాయి. ఇక వానికి ఏడ శిక్ష పడుతుంది చెప్పండి. ఇక రోజు పొద్దున్న లేస్తే రేపులు మర్డర్లు ఇదే మేము చదవాలి. దీని మీద సీరియస్ తీసుకోవాలి. చట్టాలు వచ్చినాయి పర్వాలే,
కానీ అపోజిషన్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసేదానికంటే నిజంగానే తప్పులు చేసిన వాళ్ళకు సరి అయిన శిక్ష ఇచ్చితే అప్పుడే ఈ లా మీద ప్రజలకు అభిప్రాయం ఏర్పడుతుంది. దీన్ని ఇమీడియట్గా సీరియస్ తీసుకోవాలని మన డిఐజీ శ్రీనివాస్ గుప్తా గారిని కోరుతున్నా. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఏం చేస్తాం సార్, మేమైతే కోర్టులో అది కష్టపడి మనం వాళ్ళ వర్డిక్ట్ కూడా వచ్చినా మరి హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదని వాళ్ళ వాదన. ఇప్పుడు మరి శ్రీనివాస్ గుప్తా గారు ఏం చేస్తారు అనేది నా ఉద్దేశం. 3 లాలు తీసుకొచ్చారు కానీ గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని కూడా న్యాయం చేయాలి కదా. లేకపోతే ప్రతి ఒక్కరు రేపు చేస్తాడా మర్డర్ చేస్తాడా అయిపోయాయి. మీరు శిక్ష కూడా ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇంకా 4 మర్డర్లు అయితే 4 రేపులు అయితే అనేది నా ఉద్దేశం. దీని మీద సీరియస్ తీసుకోవాలి. తప్పనిసరిగా 4 ఏళ్ల నుంచి నేను ఏది అంతకుముందు 2 ఇయర్స్ అంటే టోటల్ 6 ఏళ్ల నుంచి నేను ఫైట్ చేస్తూనే ఉన్నా. ఫైనల్గా నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చిన ఆ తీర్పు ఈనాడు నిర్ణయం జరుగుతలేదు కాబట్టి కొత్త లాలు వచ్చినాయి. కొత్త లాలు ఏమిటి పాత లాలలో కోర్టు ఇచ్చిన డిసిషన్ అమలు చేయాలని మరి పోలీసు వాళ్ళని కోరుతున్నా. అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ఈ డిలే చేయడం వల్ల పేదవాడు ఏమవుతుంది? ఇప్పుడు ఏమంటున్నారు, ఎఫ్ఐఆర్ దర్జ్ అయిన తర్వాత 3 సంవత్సరాల లోపల నిర్ణయం జరిగిపోవాలి మంచిదే. కానీ ఆ 3 సంవత్సరాల లోపల తప్పు చేసినోడు చేయనోడు లేకుంటే పొలిటికల్గా ముఖ్యమంత్రిని హైకమాండును ఏదైతే ప్రధానమంత్రి వ్యతిరేకంగా మాట్లాడితే కూడా మమ్మల్ని కూడా లోపలేసినట్టు చేసినా పర్వాలే. ఎందుకంటే ఈ కొత్త లాలు వచ్చినాయి, ఆ లోలో మరి పాస్ అయింది, అది ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి కొన్ని తీవ్రమైనవి ఉన్నాయి. ఎవరికైనా అరెస్ట్ చేసేటప్పుడు వారెంట్ వస్తుండే, ఇప్పుడు వారెంట్ కూడా లేదంటే ఎవరినన్నా తీసుకుపోయి వేయొచ్చట. ఇంత సీరియస్ కేసు ఉంది కనుక దీని మీద ఈ హాజీపూర్ కేసులో తప్పనిసరిగా న్యాయం జరగాలని నేను కోరుతున్నా. న్యాయం జరగాలంటే శ్రీనివాసరెడ్డికి నల్గొండ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని కోరుతున్నా. చూడండి, నేను పార్లమెంట్ ప్రొసీజర్ అంతా చూసిన ఫర్ ది ఫస్ట్ టైం మై లీడర్ ఇండియా అలయన్స్లో చాలా చక్కగా వాస్తవాలు మాట్లాడిండు. ఏం తప్పు మాట్లాడలే. ఏ ధర్మంలో ఉన్నదా, అది సిక్కు ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, బుద్ధిస్తం కావచ్చు, ఎదుటివాన్ని ప్రేమ చేయమన్నారు కానీ ఎదుటివాన్ని విద్వేషం పెట్టి వాని మీద అరాచకం చేయమని ఎక్కడ చెప్పలే. ఇవాళ వాళ్ళు నీతులు చెప్తున్నారు. ఆయన ఏమన్నాడు? వాస్తవాలు మాట్లాడిండు, ట్రూత్ మాట్లాడిండు. ఆయన అన్నాడు కూడా, నేను వాస్తవం ఏమైనా హిందువులు అనేవాళ్ళు ఎదుటివాన్ని విద్వేషాన్ని పెంచి వాడిని చంపడం కొట్టడం మరి ఈనాడుతున్నటువంటి పరిస్థితులలో ఆయన కరెక్ట్గా మాట్లాడిండు. వైలెన్స్ చేయొద్దు అన్నాడు. ఏం తప్పు మాట్లాడిండా? ఎందుకు అవ్వాలి? ఇవ్వాలి. నేను చూసిన పురంధేశ్వరి కూడా క్షమాపణ చెప్పాలి. అరే అమ్మా, నువ్వు మొదలు నరేంద్ర మోడీని అడుగు. ఏడా కొత్తగా అమల్లోకి వచ్చిన 3 క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ హైకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. తక్షణమే 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను బయటకు పంపి చర్చ లేకుండా ఆమోదించిన చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన టెక్నాలజీని సాక్ష్యాలుగా ఉపయోగించే చట్టాలు దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. 90 రోజుల పాటు బెయిల్ రాకుండా కస్టడీలోనే ఉంచే చట్టాలు బలహీన ప్రజలను అక్రమంగా జైల్లో పెట్టేవని ఆరోపించారు. మేధావులు, వివిధ రకాల రంగాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా ఒక అభిప్రాయాలను తీసుకోకుండా సరైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తుల ద్వారా ఈరోజు ఆ చట్టాలను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడం అనేటటువంటి జరుగుతుంది. When we see the acts, it is a very clearly a class bias, caste bias and gender bias. So any law, when you bring it to that, it should be more democratic. Now this law comprehensively shows that there is a excessive powers have been given to the police, and there is a gender discrimination in the very laws, and the laws which are a special act lo nunchi ee oka permanent ga draconian provisions తీసుకొచ్చి పెట్టినారు. నిజంగా ఈ రోజు వాస్తవంగా దేశవ్యాప్తంగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి SC ST యాక్ట్ లాంటివి అమలు చేయాల్సింది ఒక పర్మనెంట్ యాక్ట్ తేవాల్సినటువంటి తేకుండా
ఏదైతే ప్రజలు వద్దనుకుంటున్నటువంటి డ్రకోనియన్ చట్టాలను ఈరోజు ఐపీసీలో తీసుకురావడం అనేటటువంటిది చాలా అప్రజాస్వామికం. ఢిల్లీలో ఉండి ఒక 5 మేధావులు వివిధ రకాల రంగాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా ఒక అభిప్రాయాలను తీసుకోకుండా సరైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు తెలంగాణలో 3 కొత్త చట్టాలను పోలీస్ యంత్రాంగం అందుబాటులోకి తెచ్చిందని కార్ఖానా పోలీసులు తెలిపారు. ఇండియన్ క్రిమినల్ కోడ్ ఆధారంతో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని, భారతీయ నాగరిక సంహిత అనే విధానాన్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద భారతీయ సాక్ష్య అధిరియా చట్టాలను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా కార్ఖానా ఇన్స్పెక్టర్ రామకృష్ణను బీఆర్ఎస్ పార్టీ సోషల్ వర్కర్ సరిత మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. నూతన చట్టాలను అమలు చేస్తూ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఇన్స్పెక్టర్ను కోరారు. ఐపీసీ, సిఆర్పిసి, ఐఏ ప్లేస్లో ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, ఐఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియము, సిఆర్పిసి ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పేసి ఈ 3 చట్టాలు ఇప్పుడు మనకు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చినాయి. దీంట్లో మనకు చాలా ఉపయోగం ఉన్నది. ఈ చట్టాలు రావడం వల్ల ఎవరైనా మనకి ఇప్పుడు వాట్సాప్లో కానీ ఆన్లైన్లో కానీ మనకు కంప్లైంట్ ఇచ్చేసి కూడా 3 రోజుల్లో వచ్చే సంతకం పెడితే కూడా మేము కంప్లైంట్ని స్వీకరిస్తాము. ఇది అంతా విక్టిము అంటే ఎవరైతే బాధపడుతున్న వ్యక్తికి అనుకూలంగా ఉన్న ఈ చట్టాలు. ఈసారి ఏంటంటే వీడియోగ్రఫీ ద్వారా సాక్ష్యాలను నమోదు చేసుకోవడం కానీ ఏదైనా టైం బౌండ్ కూడా మన దీంట్లో స్పెసిఫిక్గా చేయడం జరిగింది. పోలీసుకు ప్లస్ ప్రజలకు సత్వర న్యాయం చేయడానికి ఈ చట్టాలు ఎంతో ఉపయోగపడతాయి. జూన్ డ్రగ్స్ ను పూర్తిగా నివారించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో పబ్స్ కేంద్రంగానే డ్రగ్స్ కల్చర్ మొదలైంది. ఇకపై డ్రగ్స్ ను పసిగట్టేందుకు ప్రతి పబ్ క్లబ్స్ వద్ద స్నిప్పర్ డాగ్స్ ను ప్రవేశపెడుతుంది నార్కోటిక్ టీమ్. ఈ స్నిప్పర్ డాగ్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరీ వీకెండ్స్ లో పబ్స్ క్లబ్స్ లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని పబ్స్లో డ్రగ్స్ విక్రయం, వినియోగం గణనీయంగా పెరిగిపోవడంతో నార్కోటిక్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక నిఘా పెట్టారు. ఇటీవల కాలంలో పలువురు డీజేలు పబ్లకు వస్తున్న కస్టమర్లను టార్గెట్గా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కొందరు డీజేలను అరెస్టు చేశారు. వీకెండ్స్లో ముఖ్యంగా కాస్మో కల్చర్ ఎక్కువగా ఉండే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పబ్లతో పాటు జూబ్లీహిల్స్లో తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్స్లో సైతం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ రైడ్స్లో నార్కోటిక్ బ్యూరో శిక్షణ ఇచ్చిన స్నిఫర్ డాగ్స్తో పోలీసులు చెకింగ్ చేశారు. కేవలం వీకెండ్లో మాత్రమే కాకుండా ప్రతిరోజు తనిఖీలు ఉంటాయన్నారు పోలీసులు. ముఖ్యంగా పబ్స్లో డీజేలుగా పనిచేస్తున్న వారే డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి చేరుతున్నారు. దీంతో డీజేలు టార్గెట్గా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, కస్టమర్లకు ఏ విధంగా అందజేస్తున్నారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గోవా, బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ పడిపోయే ప్రభుత్వమని సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో ఇవాళ ఆయన మాట్లాడారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని అన్నారు. ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని చెప్పారు. ఈవీఎంలతో గెలిచినా ఈవీఎంలతో గెలిచినా తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. आज भी नहीं भरोसा, मैं 80, लेकिन कहीं ना कहीं प्रश्न उस संस्था पे भी लगा है, और अगर उस संस्था पर प्रश्न लगा है तो लगाने वाली सरकार की वजह से लगा है. इसलिए अगर निष्पक्ष होगी वो संस्था तो न केवल हमारा लोकतंत्र स्वस्थ होगा बल्कि हमारे लोकतंत्र और मजबूत दुनिया में दिखाई देगा. ईवीएम पे मुझे कल भी भरोसा नहीं था, आज भी नहीं भरोसा. मैं 80 के 80 सीट जीत जाऊं तब भी नहीं भरोसा. और मैंने अपने चुनाव में कहा था अध्यक्ष महोदय कि ईवीएम से जीत करके ईवीएम हटाने का काम करेंगे. न ईवीएम का मुद्दा मरा है,
ना जाएगा खत्म जब तक ईवीएम नहीं हटेगी। हम समाजवादी लोग उस बात पर अड़ग रहेंगे। लेकिन कहीं ना कहीं प्रश्न उस బీజేపీ టార్గెట్ పెట్టుకున్న 400 సీట్ల నినాదం విఫలమైందని అఖిలేష్ అన్నారు. ఎన్నికల వల్ల వర్గ రాజకీయాలకు తెరపడిందని తెలిపారు. తాజా ఫలితాలు ఇండియా కూటమికి బాధ్యతను అప్పగించాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని విజయం కాదని ఇండియా కూటమికి నైతిక విజయాన్ని అందించిందని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వాలని మోదీ సర్కార్కు లేదని అందుకే పేపర్ లీకేజీలు అవుతున్నట్లు ఆయన ఆరోపించారు. देश के प्रधान सांसद जी ने अनाथ पशुओं के बारे में बहुत कुछ कहा था। अनाथ पशुओं की समस्या से छुटकारा दिलवाने के लिए कब वादा किया हुआ, लेकिन कई चुनाव बीत गए हैं, अभी तक गन्ने का भुगतान 2 हफ्ते का वचन जो दिया था कहाँ दिया था, अब तो वचन देने वाले को भी याद नहीं है। हर बात को जुमला बना देने वाले लोगों के ऊपर से जनता का भरोसा उठ गया है। इसीलिए बहुमत की सरकार नहीं है, ये सहयोग से चलने वाली सरकार है। डबल इंजन के नाम पर उत्तर प्रदेश को टकराहट के सिवा कुछ हासिल नहीं हुआ है। उत्तर प्रदेश में प्रभुत्व की लड़ाई 2 लोगों को आपस में लड़ा रही है, लेकिन उसकी मार जनता को सता रही है। पिछले 10 सालों की उपलब्धि बस इतनी रही कि एक शिक्षा परीक्षा माफिया का जन्म हुआ। अध्यक्ष महोदय, जिस समय चुनाव में थे और उत्तर प्रदेश में वो हालात देखे हैं कि नौजवान जब भी तैयारी कर करके जाता था और परीक्षा दे करके लौटता था तो उसको पता लगता था कि पेपर लीक हो गया। और उत्तर प्रदेश में केवल एक पेपर लीक नहीं हुआ है, जितनी भी परीक्षाएं हुई हैं सब पेपर लीक हुए हैं। केवल उत्तर प्रदेश ही नहीं, मैं माननीय सांसद की तरफ से सुन रहा था कई ऐसे प्रदेश हैं जहां पर परीक्षाएं देने तो बच्चे गए लेकिन वहां भी पेपर लीक हो गया। और अभी जब 4 जून को रिजल्ट आया उसके बाद जो बात उठी है, देश की सबसे प्रेस्टिजियस परीक्षा उसका भी पेपर लीक हो गया। और आखिरकार ये पेपर लीक हो क्यों रहा है? सच्चाई तो ये है कि ये सरकार पेपर लीक इसलिए करा रही है कि सरकार नौकरी नहीं देना चाहती। ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.